హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీకు అరుణాచలం గురించి కొన్ని డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాము. మేము ఏమైతే ఎక్స్పీరియన్స్ ఉందో అది షేర్ చేసేయాలి అని అనుకుంటున్నాను. సో అరుణాచలం అనగానే మనకి ఏం గుర్తొస్తుంది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది గిరి ప్రదక్షిణ కదా. సో మేమైతే గిరి ప్రదక్షిణ చేసుకున్నాము. అక్కడ ఆటో అయినా హెల్ప్ తీసుకొని చేసాము. సో ఆయన మాత్రం చాలా మంచి పర్సన్ అన్నాడు. మాకు ఇద్దరికి కలిపి 500 తీసుకున్నాడు. మేము ప్రతి గుడి దగ్గర మేము దీపాలు ముట్టించుకున్నాం. అలానే మాకు అక్కడ వెళ్ళినప్పుడు మంచిగా ఒక పికాక్ కూడా కనిపించింది. అలానే అక్కడ ఒక ఫేమస్ ఒక లేడీ ఉంటుంది కదా, లైక్ ఆమె ఏమంటారు నాకు తెలియదు, తనతో కూడా మాట్లాడాము అరుణాచలంకి వెళ్ళినప్పుడు. అండ్ అరుణాచలంలో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి టెంపుల్లోకి ఫోన్ అలా ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు ఫోన్తో. కానీ మనకి అక్కడ అరుణాచలంకి వెళ్ళినప్పుడు 4 గోపురాలు ఉంటాయి. అయితే మనము ఏ గోపురం నుంచి అయితే ఎంట్రీ చేస్తామో ఆ గోపురం నుంచి ఎగ్జిట్ అవ్వదు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి చెప్తున్నాను నేను. ఇట్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పులు ఏ గోపురం దగ్గర పెట్టుకుంటున్నారో ఇక్కడ చెప్పలు కూడా మనకి ఫ్రీ ఉంటుందండి, కాస్ట్ ఆఫ్ ఫ్రీ. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తుపెట్టుకునేది లేదు అంటే మీరు తీసుకురాకపోవడము మంచిది. అండ్ నేను ఫుడ్ విషయంకి వచ్చేసి మాకైతే అక్కడ అన్నదానం దొరకలేదు కాబట్టి గుడికి కొంచెం దగ్గరలోనే ఇది ఆంధ్ర మెస్ అని ఉంటుంది. ఇక్కడ అన్లిమిటెడ్ ఫుడ్ అండి. 100 రూపీస్ పే చేయాలి. మీకు ఎంత కావాలంటే అంతా చూడండి, చాలా బాగుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. ఫుడ్ మాత్రం ట్రై చేయండి.